హాయ్ అండి. ఈరోజు సండే స్పెషల్ కింద చికెన్ కర్రీ గ్రేవీ కర్రీ చికెన్ కొంచెం జ్యూసీగా ఫ్రై చేశానండి. ఇలా చేసుకోండి, ఈ స్టైల్లో చాలా బాగుంటుంది. ముందు ఉల్లిపాయలు, చికెను, టమోటాలు, మసాలాలు అన్నీ అలా నూనెలో వేయించుకోవాలి. నూనె ఇక్కడ కనిపించట్లేదు కానీ విడిగా అయితే బాగానే ఉందండి. చివరిలో ఫ్రై చేశాను కదా, ఆయిల్ దీంట్లో వేసాను. కొంచెం మా వారు ఆయిల్ తగ్గించమంటున్నారు, అందుకనే తగ్గించేసానండి. కర్రీ మాత్రం చాలా బాగా కుదురుద్ది. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మసాలాలు, పేస్ట్, గసగసాలు, కొబ్బరి, నువ్వులు, దాల్చిన చెక్క, లవంగం, యాలకులు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టేసుకున్నాక అట్లా మెత్తగా పేస్ట్ పట్టుకున్నాక చికెన్ కర్రీలో వేసేసుకోండి. ఇదేమో ఫ్రైకి పెట్టాను పక్కన విడిగాను. కొంచెం చికెన్ కర్రీ చేసా, గ్రేవీ కర్రీ కొంచెం ఏమో ఫ్రై చేశానండి. ఇది ఇట్లా చివరిలో ఆ పేస్ట్ వేసిన తర్వాత మసాలాలంతా వేగిపోయాక వాటర్ కలుపుకోవాలి. 1 గ్లాసున్నర వాటర్ పోసాను. అసలు కూర మాత్రం టేస్ట్ చాలా బాగుందండి. ఈ పేస్ట్ కూడాను పిల్లలకి చాలా బలము. గసగసాలు, నువ్వులు, కొబ్బరి అవన్నీ కూడా వేస్తాం కదా, వీక్లీ వన్స్ అయినా ఇలాంటి కర్రీస్ పిల్లలకు పెట్టుకోవాలి. అప్పుడు బోన్స్ బలంగా ఉంటాయి పిల్లలకి. కర్రీ మాత్రం చాలా బాగా వచ్చినాయండి. గ్రేవీ కర్రీ, ఇదేమో జ్యూసీ.